శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ, న్యూమరాలజీ యొక్క గొప్పతనం, సంఖ్యల యొక్క గారడి, మనిషికి సంఖ్యలకు సంబంధం. ఇది చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ అంకెలు అనేటివి మనిషిని ఫాలో అవుతూ ఉంటాయి. అవి మన అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, మనకు దురదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. యాదృచ్ఛికంగా అని మీరు అనుకోవచ్చు, కానీ యాదృచ్ఛికంగా మాత్రం కాదు అది. ఎందుకనంటే కొన్ని నెంబర్స్ మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, కొన్ని నెంబర్స్ మనకు దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మీరు గమనించండి ఒకసారి. ఇది నమ్మచ్చా నమ్మకూడదా అని చాలామందికి అనుమానాలు. నా ఫోన్లు కూడా చేస్తున్నారు, గురుగారు న్యూమరాలజీ ఏంటి, కరెక్ట్గా ఉందా లేదా అని. న్యూమరాలజీ అనేది చాలా సూపర్ 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 100కు 100% సక్సెస్ఫుల్ అవుతుంది, అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. 2022లో ఒకసారి నా దగ్గరికి ఒక బట్టల వ్యాపారి వచ్చాడండి. పాపం చాలా ఎదిగినవాడు, బాగా డబ్బు సంపాదించాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఏం జరిగిందో ఏమో తెలియదు, అతని షాపు దగ్ధమైపోయింది. చాలా దీనస్థితిలో అయిపోయింది. మార్కెట్లో ఒక మంచి నేమ్, బ్రహ్మాండమైన నేమ్. మళ్ళీ ఏం చేశాడు అతను, తన యొక్క షాప్ను ప్రారంభించడానికి అక్కడో ఇక్కడో తెచ్చేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నాడు. పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్రారంభించాడు. 1 సంవత్సర కాలం దాన్ని ప్రయత్నం చేశాడు, కానీ కాలే. నన్ను ఒకసారి కలిసాడు, గురుగారు చాలా కష్టాలు ఉన్నా, దాదాపు 2 కోట్ల రూపాయలు నష్టమైపోయింది, దాన్ని మళ్ళీ నేను చేయాలనుకుంటే సాధ్యమైతే లేదు అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. గతంలో ఉన్న కస్టమర్సే కదా, మళ్ళీ అతని మీద సానుభూతి చూపెట్టి అతనికి సహకరించాలి కదా, మరి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతున్నది అని చెప్పేసి నేను ఆలోచన చేశాను. ఆలోచన చేసినప్పుడు నాకు అర్థమైంది ఏమిటనంటే, అతను గతంలో పెట్టుకున్న పేరు, ఇప్పుడు పెట్టుకున్న పేరు, దానికి న్యూ తగిలించాడు ఆయన. ఎందుకంటే కాలిపోయింది కదా, ఇది కొత్తగా పెడితే బాగుంటుందని న్యూ అని పెట్టేది దానికి. అలా పెట్టడం మూలంగా ఆ పేరులోని వైబ్రేషన్ తగ్గిపోయింది. అతని పేరుకు, పాత షాప్కు ఉన్న పేరుకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నేను చెప్పాను, బాబు అలా కాదు, దాన్ని ఖచ్చితంగా ఏదైతే పేరు ఉంచావో అదే పేరును కంటిన్యూ చేసుకో. నీ న్యూమరాలజీ ప్రకారంగా నీ పేరు, ఆ యొక్క షాప్ పేరు కరెక్ట్గా ఉంది కాబట్టి నువ్వు చాలా సక్సెస్ అయ్యావు, నేను చెప్తున్నాను అని చెప్పాను. ఆయన అతను నేను చెప్పింది ఫాలో అయిపోయి వెంటనే తిరిగి తన పాత పేరునే కంటిన్యూ చేసుకుని నేను నువ్వు తొలగించేసుకొని పెట్టుకున్నాడు. అతను చాలా సక్సెస్ఫుల్ అయిపోయాడు, చాలా అంటే చాలా సక్సెస్. పోయినంతా మళ్ళీ సంపాదించుకున్నాడు, మళ్ళీ హ్యాపీగా ఉన్నాడు. అంటే నేను దీన్ని ఏం చెప్తున్నానంటే, న్యూమరాలజీ ప్రకారంగా పేరు ఉంటుంది. నీ యొక్క పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ మొత్తంగా కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఆ డెస్టినీ నెంబర్కు, నీ బర్త్ నెంబర్కు సంబంధ బాంధవ్యాలు ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు హ్యాపీగా సక్సెస్ఫుల్గా అవుతారు. 100ల మంది జీవితాలను చూశాను, 100ల మంది బయోడేటా, డేట్ ఆఫ్ బర్త్లు చూశాను. వాళ్ళందరినీ గమనించినప్పుడే చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే సక్సెస్ఫుల్ కాకుంటే నన్ను అడగండి. 7, 16, 20 తేదీలు పుట్టిన వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తే బాగుంటుంది, వారి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని చెప్తారు. 7 సంఖ్య కేతు సంఖ్య, ఈ నెంబర్లో పుట్టిన వారు ఎవరైనా కానీ వారు మాట్లాడితే తూటాలు పేలిపోతాయి, వారి మాటలలో తూటాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలకు పెట్టింది పేరు. కీర్తి అంటే వాళ్ళకు మహా ఇష్టం, మంచి పేరు సంపాదించాలని. ఏ మంచి అయినా చెడైనా ఒక పెద్ద గొప్ప పేరును సంపాదిస్తారు. అలాగే దైవభక్తి ఎక్కువ, మత పిచ్చి బాగా ఉంటుంది. లిక్విడ్ సంబంధించిన వ్యాపారాలు చేస్తారు, ఏదైనా పెట్రోల్ కానీ, నీళ్లు కానీ, ఏదైనా కానీ లిక్విడ్ సంబంధించినవి బాగా చేస్తారు. ఈ తర్వాత 16 నెంబర్, 16 నెంబర్. ఇది 16 నెంబర్ కొంచెం డిఫరెంట్. ఎలా, 1 సూర్యుడు, 6 శుక్రుడు, 2 నెంబర్ల కలయిక. వీరికి కీర్తి ప్రతిష్టలు కావాలి, కానీ డబ్బు కూడా కావాలి. 7 నెంబర్ అలా కాదు, ఆధ్యాత్మికత ఎక్కువ, దేని పట్ల ఆసక్తిగా ఉండదు, చేస్తూనే ఉంటారు, కానీ మతం మాత్రం ఉంటుంది. ఇక్కడ అలా కాదు, 1, 6 సంఖ్య, అది సూర్య సంఖ్య, 1 శుక్ర సంఖ్య, ఈ 2 సమ్మేళనం కాబట్టి ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు. ఇకపోతే చివరిది 2, 5.
2 చంద్ర సంఖ్య, 5 బుధ సంఖ్య. ఇది కాంట్రవర్సల్ నెంబర్. ఈ తేదీలో పుట్టినవారు ఒకవేళ వారి డెస్టినీ నెంబర్ కనుక, అంటే డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చే నెంబర్, అది కనుక 4 అయిందనుకోండి, చాలా కాంట్రవర్సల్. వారు ఏం చేసినా సక్సెస్ఫుల్ కారు. ఎదుగుతూనే ఉంటారు, కింద పడుతూనే ఉంటారు, డబ్బు సంపాదిస్తూనే ఉంటారు, వృధా చేస్తూనే ఉంటారు. అలాగే వారి డెస్టినీ నెంబర్ 6 అయినా అది కూడా చాలా కష్టం వారికి. ఇక నెంబర్ 5 అయితే వీరి డెస్టినీ నెంబర్ అసలే పనిచేయదు వీరికి. మరి ఏం చేయాలి? పుట్టిన తేదీ మనకు భగవంతుడు ఇచ్చింది, డెస్టినీ నెంబరు భగవంతుడు ఇచ్చింది. మరి ఏం చేయాలి? మన పేరుకు, మన డెస్టినీ నెంబర్కు, ఇటు డేట్ ఆఫ్ బర్త్కు అనుసంధానం చేయాలి. మూడింటిని. పేరులో ఒక అక్షరాన్ని మార్చుకోవడమా, ఒక అక్షరాన్ని పెంచుకోవడం. పేరు అలానే ఉంటుంది. రమేష్ అనే పేరు ఉంటే రమేష్ లానే ఉంటుంది. కాకపోతే అందులో ఒక ఎస్ కానీ, ఒక ఏ కానీ, ఒక హెచ్ కానీ, మీకు కావాల్సిన వైబ్రేషన్ 360 డిగ్రీల వైబ్రేషన్ వచ్చేటట్టు చేస్తాం. దాన్ని ఒక కోర్సులా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే మీ షాప్ పేరు కూడా దానికి అనుకూలంగా మార్చాలి. పేరు అదే ఉంటుంది, కానీ దానిలో ఒక అక్షరాన్ని పెంచడం జరుగుతుంది. అలా చేయడం మూలంగా మీకు వైబ్రేట్ అయిపోయి మీ జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. ఆర్థిక వెసులుబాటు కాదు, ఉద్యోగాలు కాదు, వివాహాలు కాదు, అనారోగ్య సమస్యలు కాదు, ఏదైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 100కు 100% అండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. నేను దాదాపు నా 58 ఏళ్ల జీవిత చరిత్రలో జ్యోతిష శాస్త్రము, న్యూమరాలజీ వీటి మీద పరిశోధన చేస్తున్నాను. చాలామందికి న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత చూశాను, వాళ్ళ లైఫ్ను చాలా టాప్లో ఉన్నారు. వాళ్ళు టాప్లో అంటే టాప్లో ఉన్నారు. ఇక సినీ ఫీల్డ్లో అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ప్రతి ఒక్క హీరో కానీ, హీరోయిన్ కానీ నేమ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళే. కాబట్టి నేను అనేది ఏమిటంటే, మనకు ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇంత శ్రమ పడుతున్నాం, బాధపడుతున్నాం, 1000 రూపాయలు వెచ్చించి పూజలు పునస్కారాలు చేస్తున్నాం. కానీ ఒకసారి న్యూమరాలజీ ఎందుకు ట్రై చేయకూడదు? ట్రై చేయండి, బాగుపడండి, ఖచ్చితంగా మీరు అవుతారు. 100కు 100% చెప్తాను. ఇదేదో మూఢనమ్మకం తీసి పారేయకండి. ఇదొక సైన్స్, ఇదొక అంకెల గారడి. మీకు న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకుంటే, మీ యొక్క భవిష్యత్తు జాతకం తెలుసుకోవాలనుకుంటే, ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జన సుఖినో భవంతు.